చెయ్యం సార్. వాళ్ళకి ఏం తిన్నామా, వాళ్ళకి ఆస్తి తిన్నామా, ఏమైనా తిన్నామా? నాకు ఇది మాత్రం ఇంతవరకు అర్థం కావట్లేదు. అది ఎవరో అర్థమయ్యే వాళ్ళు నాకు చెప్తే నేను వినాలనున్నాను సార్. వాళ్ళకి సపోర్ట్ బ్యాక్‌గ్రౌండ్ పిల్లనిచ్చిన వాళ్ళు, పిల్లలు తీసుకునే వాళ్ళు చాలా సపోర్ట్ సార్. మీరు కొట్టండి, మీరు నరకండి, మీరు వెనకల ఉన్నా మేము చూసుకుంటాం. మెయిన్ వాళ్ళే. ఇది పోలీసులు ముందుగా చర్యలు తీసుకుంటే కూడా ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదంటారు. కాదు కాదు సార్, అది మాత్రం కరెక్ట్ సార్. పోలీసు వాళ్ళు అప్పుడు చర్య తీసుకుంటే సరిపోయేది. మా కులమోళ్ళు కానీ తీసుకుంటే సరిపోయేది సార్. కులమోళ్ళు భయభక్తి చెప్పి 2 మాటలు చెప్పి వదిలేసిండ్రు. ఏం రా అని వదిలేసిండ్రు. గట్టిగా మాట చెప్పలేదు. వాళ్ళు ఎవ్వరు భయం లేదు సార్ వాళ్ళకైతే. ఏమంటే వెనక ముందు వాళ్ళు బలగం దండి ఉందని మాకెవ్వరు లేరు సార్. ఉండేది 3 అన్నతమ్ముళ్ళే. ఎవరు లేరు. పొద్దున్న లేసి మేము చేసిన దాకా మాకు గతే లేదు అసలుకి. ఆ కూలీ రావాలి, తినాలి మేమైతే. ఇట్లా హాస్పిటల్ పాలైతే మాకు పెట్టేవాళ్ళు ఎవరు సార్ చెప్పండి మీరు? ఈ పాప వచ్చే 6 నెలలు 5 నెలలు అవుతుంది. పాపకు విడిచిపెట్టినారు, కొట్టి తరిమేసిండ్రు. ఆడబిడ్డలు అత్తమామ కొట్టి తరిమేసిండ్రు. ఆ పాపకు ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. ఇట్లా చేస్తూ ఉంటే ఎవరు చెప్పుకోవాలి సార్? మా బాధ కులంలో చెప్పుకుంటే ఇట్లా అవుతుంది, పోలీసులో చెప్పుకుంటే అట్లా అవుతుంది. ఇట్లా తన్నులు తిని మొన్న ఒకసారి తన్నులు ఆడపిల్లలు సార్ 9 మంది అప్పుడు ఆడపిల్లలు పడినారు. ఇప్పుడు మొగడు పిల్లలు పడినారు, మగ పిల్లలు. ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి మేము? వాళ్ళే తెచ్చి పెట్టేది. కూలిపోయిన దాకా మాకు గడవదు. ఇంకేం చేయాలి చెప్పండి సార్?